ద్రోణాచార్యుడు పాండవులు కౌరవుల కోసం రంగస్థలం రెడీ చేయమని చెప్పాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు చాలా ఆనందపడ్డాడు. ద్రోణాచార్యుడు చెప్పినట్టే రంగస్థలం రెడీ చేయించాడు. ఒక పెద్ద ఓపెన్ అరెనాలో ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు రాజకుమారులను చూడటానికి. ద్రోణుడు ముందు సహదేవుని పరిచయం చేశాడు అందరికి. అతను చాలా స్మూత్ గా అతని స్కిల్స్ అన్ని ప్రెజెంట్ చేశాడు. పిల్లలు స్కిల్స్ ప్రెజెంట్ చేయడం చూసి కుంతి చాలా గర్వపడింది. ఆ తర్వాత ద్రోణాచార్యుడు నకులుడిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత దుర్యోధనుడిని ఇంట్రడ్యూస్ చేశాడు. దుర్యోధనుడు చాలా హ్యూజ్ గా చాలా స్ట్రాంగ్ గా కనిపించాడు. అతని హ్యామర్ తో అతను తన స్కిల్స్ ప్రెజెంట్ చేశాడు. ధృతరాష్ట్రుడు దాన్ని చూసి చాలా గర్వంతో ఆనందంతో లేచి నుంచున్నాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు భీముడిని ఇంట్రడ్యూస్ చేశాడు. భీముడు కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపించాడు. తన గదతో తన స్కిల్స్ అన్ని ప్రెజెంట్ చేశాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుని కూడా జనాలకు ప్రెజెంట్ చేశాడు. యుధిష్ఠిరుడు తన స్కిల్స్ ప్రెజెంట్ చేసి వెళ్ళిపోతున్న తర్వాత సడన్ గా జనాలందరూ గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టారు. జై జైలు కొట్టడం మొదలు పెట్టారు. ఆ సౌండ్ కి మొత్తం ఎరీనా అంతా అదిరింది. ధృతరాష్ట్రుడికి కనిపించదు కాబట్టి తను విదురుణ్ణి అడిగాడు, ఏమైంది అసలు, అందరూ ఇంత ఎగ్జాక్ట్ గా ఎందుకు గట్టి గట్టిగా అరుస్తున్నారు, ఏం జరుగుతుందో నాకు చెప్పు అని. అప్పుడు విదురుడు అర్జునుడు రంగప్రవేశం చేశాడు అని చెప్పాడు. అర్జునుడు తన స్కిల్స్ ప్రెజెంట్ చేయడం మొదలు పెట్టాడు. అర్జునుడు ఎంత ఎలిగెంట్ గా తన స్కిల్స్ ప్రెజెంట్ చేశాడంటే జనాలందరూ ఆస్ట్రక్ అయి సైలెంట్ గా చూడటం మొదలు పెట్టారు. అతని బోకున్న స్ట్రింగ్ చేసే సౌండ్ తప్ప అరీనాలో ఇంకే సౌండ్ వినపడలేదు. ద్రోణాచార్యుడు చాలా గర్వంతో అర్జునుడిని చూశాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు లెగిసి, ఇట్లాంటి వీరుడు నా కుమారుల్లో ఉన్నాడంటే అది నా అదృష్టం. ఇట్లాంటి అదృష్టం దేవతలు ఇస్తేనే వస్తది. ఇలాంటి కుమారుడు నాతో ఉండగా నాకు అసలు శత్రుభయం అనేది లేదు అని అన్నాడు. అంతలో రంగస్థలం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక వీరుడు నుంచోని ఆ డోర్ ని బద్దలు కొట్టి లోపలికి వచ్చాడు. ఆ సౌండ్ కి ఆడియన్స్ అందరు తిరిగి ఎవరా అని చూడటం మొదలు పెట్టారు. అతని ఆరా, అతని రేడియన్స్, అతని బాడీ బిల్ట్, అతని కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూసి ద్రోణాచార్యుడు, కుంతి, దుర్యోధనుడు, అశ్వత్థాముడు, కౌరవులు ఇంకా అందరు ఆడియన్స్ అలా షాక్ తో చూస్తూ ఉండిపోయారు. అతని వెనకాల అసలు ఎవరు వచ్చారు, ఎందుకు అందరు ఇంత షాక్ తో చూస్తున్నారు అని చెప్పి అర్జునుడు వెనక్కి తిరిగాడు.